సరే ఈ సినిమా Super, sir. రిలీజ్ అయిందా? ఈ సినిమా కథ పనికిరాదని అన్నారా? అవును. ఈ సినిమా బేస్ చేసుకుని చలం బుల్లెమ్మ బుల్లోడు అని కాపీ కొట్టి సినిమా తీశాడు. డ్యూల్ క్యారెక్టర్స్. ఆ, తర్వాత ఇదే సినిమా రామానాయుడు గారు నాగిరెడ్డి గారితో కలిసి అనుకుంటా దిలీప్ కుమార్ తో తీశారు. రామౌర్ శ్యామ్ అని, రామౌర్ శ్యామ్ అని తీశారు. ఓకే ఓకే. తర్వాత ఈ రామౌర్ శ్యామని మగళ్ళు కదా రాముడు శ్యాముడు, అవునవును. దాన్ని ఈ రెండు క్యారెక్టర్స్ ని లేడీ క్యారెక్టర్ గా చేసి సీతా और గీత అని తీశారు హిందీలో. అవునవును. సీతా और గీత, ఈ సీతా और గీత తీశారు కదా. ఈ రాముడు భీముడు హిందీలో తీసిన వాళ్ళే సీతా और గీత రైట్స్ కొనుక్కున్నారు. ఓహో, కొనుక్కొని వీళ్ళు చాలా అద్భుతాలు జరిగినాయి. వీళ్ళు వాణిశ్రీతో గంగా మంగళ సినిమా తీశారు. ఒక పనికి రాదు అని చెత్తబుట్టులో పారేసినటువంటి కథ వచ్చి ఎంతమందికి ఇన్స్పిరేషన్ ది, 8 సినిమాలకు మూలమైంది. ఒక లీడ్ అయిపోయింది. రాముడు భీముడు అనేటటువంటి కథతో దగ్గర అక్కడక్కడ అలవాకుగా లెక్క వేసుకుంటే దగ్గర ఒక 60-70 కథలు వచ్చి ఉంటాయి ఇన్స్పిరేషన్ తో. మనకి వెంటనే కనిపిస్తున్నాయి బుల్లెమ్మ బుల్లోడు, రాముడు భీముడు, సీతా और గీత, గంగా మంగ ఇలా కనిపిస్తా ఉన్నాయి. సో ఈ కథని ఎవరు ఎన్నిసార్లు తీసినా సూపర్ హిట్ అయింది. అది మళ్ళీ గొప్ప విశేషం. నిజమే. దీన్నే ఎవరు అంటుకున్నా సరే లక్ష్మి అలాగా కురిసిందనమాట. సో ఆ విధంగా ఈ మొట్టమొదటి సినిమా ఫస్ట్ పార్ట్నర్షిప్ తో 50,000 పోయినా ఈ సినిమా సురేష్ బ్యానర్ తో తీశాడు రామానాయుడు గారు. సురేష్ అంటే వాళ్ళ పెద్ద వెంకటాబాయ్, వెంకటేష్ చిన్నాడు. సురేష్ బ్యానర్స్ తో తీశారు. ఆ సురేష్ బ్యానర్ తో తల్లిదండ్రులకి నమస్కారం పెట్టడం రామానాయుడు గారు, అవన్నీ మళ్ళా ఉంటాయి ప్రతి సినిమాలో. తర్వాత ఎటువంటి సినిమాలు తీశాడు రామానాయుడు గారు? అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు. ప్రేమ్ నగర్, దేవత, ఈ జీవన తరంగాలు, అద్భుతమైనటువంటి సినిమాలు తీసి హైదరాబాద్ లో స్టూడియో నిర్మించి వాళ్ళ అబ్బాయిని హీరోని చేసి, సో అద్భుతమైనటువంటి మూవీ మొగల్ అనేటటువంటి అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకొని గొప్ప సినిమాల్ని ఇప్పుడు నిర్మాతలందరికీ ఆదర్శం అయ్యాడు ఆయన రామానాయుడు గారు. ఫస్ట్ సినిమా మీరు ఎలా చేస్తారో అలాగే చేయాలి ఎన్నో సినిమా సరే. సో ఆ డెడికేషన్ తో, ఆ సంకల్ప బలంతో ఆయన చాలా ఇంత అని చాలా గొప్ప మూవీ మొగలయ్యి, రామానాయుడు గారి సినిమా కూడా నేను ఒకటి చేశాను, అగ్నిపూలు అని. బాపి గారి డైరెక్టర్ ఆ సినిమా. అందులో హీరోయిన్ అందరూ ఉన్నారు. జయసుధ ఉంది, జయచిత్ర ఉంది, జయప్రద ఉంది, జయంత్ ఉంది. వాళ్ళందరికీ పట్టుచీరలు కొనటానికి కాస్ట్యూమర్ తో నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే ఆ కాస్ట్యూమరు అంటే వాళ్ళకి ఏవో కమిషన్లు లావాదేవీలు ఉంటాయి కదా, నువ్వు దగ్గరుండి వీళ్ళందరికీ పట్టుచీరలు, పెద్ద రిచ్ సినిమా. అవును, కొద్దిగా ఎంత అమౌంట్స్ పడతాయి ఏంటని పంపించాలన్నమాట. పంపించగానే ఎవరు కాస్ట్యూమ్ కృష్ణ ఆర్టిస్ట్ అయ్యాడే, కాస్ట్యూమ్ కృష్ణ. ఈయన మెడ్రాస్ లో నల్లి సిల్క్ హౌస్ కి వెళ్ళాం. వెళితే కాస్ట్యూమ్ కృష్ణ చూడంగానే ఆ మార్వాడి ఆయే సాబ్ అని ఇన్వైట్ చేస్తున్నాడు. ఎందుకంటే సినిమా కాస్ట్యూమ్స్ అన్ని కొంటారు కదా, వాళ్ళని కాస్త ప్యాంపర్ చేయడం. అంటే ఈ కాస్ట్యూమ్ కృష్ణ ఏమన్నాడు తెలుసా, కో డైరెక్టర్ గారు అన్నాడు. అయిపోయింది ఇంకా అనేసరికి హాయ్ సాబ్ అన్నాడు. నన్ను మర్యాద కాస్త పెరిగింది. సరే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి పట్టు చీరలన్నీ తీయమన్నాడు ఆయన. సో తీస్తున్నాడు. ఇటు పక్క ఒక ఆఫ్ వైట్ గోధుమ రంగు కలర్ లో ఒక మంచి తాను కనిపించింది నాకు. తాను అంటే తెలుసా, క్లాత్ చుట్టూ ఉంటుంది తాను. ఇది బాగుంది ఈ క్లాత్ అన్నాను నేను. కాశ్యం కృష్ణ ఏమన్నాడు తెలుసా, సార్కి
ఒక సఫారీ డ్రెస్ తీసే ఇందులో అన్నాడు. అయిపోయింది. అనేసరికి వాడు కట్ చేసాడు. ఉమ్. ఇప్పుడు నేనేమో చెక్కింగ్ కోసం అని వెళ్ళాను, తర్వాత వాడు కూల్ డ్రింక్ ఇచ్చాడు, వీడేమో తాను కట్ చేయించాడు, నేను పడిపోయాను. అయిపోయింది, ఫ్లాట్ పడగొట్టేశారు, పడిపోలేదు. అలాగా ఇటువంటి ఉంటాయి. అవును అవును కాబట్టి నాయుడు గారు, ఇప్పుడు నేనేమో కో డైరెక్టర్ని, అవును. నన్ను ఎందుకు పంపించాడంటే ఆ జాగ్రత్తలు అనమాట. ఉమ్. తర్వాత పాటలు రాయించుకోవటంలో అవును. నేను రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళి ఎవరు సార్ పాటలు రాసింది మూవీకి? పాటలు రాసింది వేటూరు గారు. వేటూరు గారే రాశారు. వేటూరు గారు, నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు, అందరి చేత రాయించారు. ఆత్రేయ చేత అద్భుతమైనటువంటి పాటలు రాయించాడు. అసలు అందరూ ఆనిముత్యాలు ఈ అందులో. జీవన వేటూరు గారు. తరంగాలలో ఆ, ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు ఈ బంధము. అమ్మ బాబాయ్, ఆ అసలు పాట అవి వింటే మనకి ఎక్కడికో. గుడ్డెలో అవును, కలుపుకుపడుతుంది. అసలు మా జనరేషన్ కి ఇట్లా ఉంది. మీకైతే అదే ఇంకా ప్రేమనగర్, full depth. ప్రేమనగర్ ఎటువంటి పాటలు రామానాయుడు గారు తీసినటువంటి సినిమాలు. ఉమ్. ప్రతి కథ వింటాడు ఆయన. ఉమ్. తర్వాత ప్రతి పాటని కూడా. తర్వాత ఉమ్. సీన్లు కూడా దానికి జ్ఞాపకం. ఉహుం. ఒకసారి షూటింగ్ జరుగుతూ ఉంటే రామానాయుడు గారు వచ్చారు. రామానాయుడు గారు వచ్చి కూర్చుంటాడు, కాళ్ళ మీద కాలు వేసుకుని స్టైల్ గా ఉమ్. కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటాడు. సీన్ ఎలా తీస్తున్నారు, డైరెక్ట్ ఎట్లా తీస్తున్నాడు అని. అలా కూర్చొని చూస్తూ ఉంటే జయ ఇట్లా అన్నాడు నన్ను. అంటే వెళ్ళాను. ఈ సీన్ తీస్తున్నారేంటి, ఆ సీన్ ఎప్పుడు తీస్తారని అడిగాడు. ఉమ్. చూడండి ఎంత గుర్తు పెట్టుకున్నారంటే ఎంత గుర్తు. 1 by 1 Scene. అసలు ఏమున్నాయి అనేది. అలాగా ఉమ్. ప్రతి దాంట్లో అవగాహన పెంచుకొని ఇన్వాల్వ్ అయ్యి ఉమ్. స్టడీ చేసి ఉమ్. అంత జాగ్రత్తగా అవును. ఉంటాడు. కాబట్టి ఆయన అన్ని సినిమాలు తీసి ఉమ్. చాలా నిర్మాతలందరికీ ఆదర్శమై మూవీ మొగల్ అని పేరు తెచ్చుకున్నాడు అవును. సార్ ఇప్పుడు రామానాయుడు గారు. మీకు రామనాయుడు గారితో మంచి అనుబంధం ఉంది. ఉమ్. వాళ్ళ అబ్బాయిలు అంటే ఇప్పుడు సురేష్ గారిని తీసుకున్నా కూడా వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదు. అంటే డిఫరెన్స్ మీకు ఏమనిపిస్తుంది వాళ్ళకి రామనాయుడు గారికి? రామానాయుడు గారికి వాళ్ళ అబ్బాయి వ్యత్యాసం. రామానాయుడు గారి లాగా వాళ్ళ సినిమాలు ఇప్పుడు తీయరు. అదే వాళ్ళకి వ్యత్యాసం. ఎందుకంటే రామానాయుడు గారికి ఉండేటటువంటి ఆ చొరవ, ఆ గట్స్, తెలివి, సురేష్ షార్ప్నెస్ గానీ. తెలివితేటలు ఉన్నాయి వీళ్ళకి. తెలివితేటలు తక్కువేం లేదు, సినిమా అనుభవాలు కూడా, గట్స్ కూడా కావాలి. తర్వాత ఫిల్మ్ మేకింగ్ ట్రెండ్ మారిపోయింది. అవును. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. అవును. హీరోల రేట్లు, హీరోయిన్ రేట్లు పెంచేశారు. అవునవును. అప్పుడేమో చెట్టు కింద కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు క్యారవాన్ ఒక షాట్ తీయగానే క్యారవాన్ వెళ్ళిపోతున్నారు. అవును. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. సినిమాలు, నంబర్ ఆఫ్ సినిమాలు కూడా పెరిగాయి. అవును. సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం చేతులు కాల్చుకోవటం అనవసరం అని సురేష్ గారు సినిమాలు తీయకుండా ఆగిపోయి ఒక మంచి సినిమా ఏదన్నా వస్తే చూసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. తెలివిగా చేసుకుంటున్నారు. సో అప్పుడున్న నాయుడు గారు ఉండేటటువంటి అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు సురేష్ గారు, వెంకటేష్ గారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు తీస్తున్నటువంటి ఈ సినిమాల ట్రెండ్ వేరు. తర్వాత వెంకటేష్ గారు ఒక మంచి హీరో అయ్యాడు, మోస్ట్ సక్సెస్ఫుల్ గా ఉన్నారు. సో ఆయన చేసినటువంటి ఒక సక్సెస్ లో ఐశ్వర్యవంతా, ఆనందవంతా ఇప్పుడు పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా రామానాయుడు గారిని మనం ప్రేక్షకులకి చక్కగా అందించామని అనిపించుకుంటుంది. తప్పకుండా సార్, తప్పకుండా. అసలు ఎందుకంటే మనం ఆ జ్ఞాపకాలన్నీ మరలా ఒకసారి ఇలా నెమరు వేసుకుంటేనే కదా నెక్స్ట్ జనరేషన్ కి ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉండేవాళ్ళు, దర్శకులు అని తెలుస్తుంది. డెఫినెట్ గా ఒక ప్రొడ్యూసర్ అనేవాడు రామానాయుడు గారు ఎలా చేశారు అనేటటువంటి తెలుసుకుంటే ఇట్స్ ఎ గైడెన్స్. సూపర్, థ్యాంక్ యూ.